సినిమా మొత్తం ఐమాక్స్ కాదు. కథ పీక్ వచ్చినప్పుడు మాత్రమే ఐమాక్స్ మ్యూజిక్ చూపిస్తాం. అదే రాజమౌళి ప్లాన్. మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్ లో ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారో రాజమౌళి కీలక వివరాలు వెల్లడించారు. వారణాసి అనేది ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయులందరికీ ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా గాఢమైన అనుబంధం ఉన్న పుణ్యక్షేత్రమని రాజమౌళి పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని వారణాసి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నానని తెలిపారు. అయితే ఈ సినిమా మొత్తం ఐమాక్స్ ఫార్మాట్ లో ఉండదని స్పష్టం చేశారు. వారణాసి సినిమా మొత్తాన్ని ఐమాక్స్ లో తీయడం లేదు. కథలో కీలకంగా మారే కొన్ని సన్నివేశాలు మాత్రమే ట్రూ ఐమాక్స్ ఫార్మాట్ లో ఉంటాయి. మిగతా సినిమా మొత్తం సాధారణంగా మనకు అలవాటైన సినిమాస్కోప్ థియేటర్ ఫార్మాట్ లోనే ఉంటుంది అని రాజమౌళి వివరించారు. ఈ నిర్ణయానికి రావడానికి ముందు చాలా చర్చలు, కసరత్తు జరిగిందని చెప్పారు. సినిమాను ఏ ఫార్మాట్ లో షూట్ చేయాలన్న అంశంపై టీమ్ లో విస్తృతంగా చర్యలు జరిగినట్లు వెల్లడించారు. మొత్తం సినిమాను సినిమాస్కోప్ తెరల కోసం షూట్ చేసి తర్వాత ట్రూ ఐమాక్స్ ఫార్మాట్ కు మారాలా, లేక మొత్తం సినిమాను ఐమాక్స్ లోనే షూట్ చేసి ఆ తర్వాత సినిమా స్కోప్ కు మారాలా అనే ఆలోచనలు వచ్చాయని చెప్పారు. అలాగే 2 రకాల ఫార్మాట్లను కలిపి చూద్దామని సూచన కూడా వచ్చిందని తెలిపారు. అయితే ఆ విధానం తనకు నచ్చలేదని రాజమౌళి స్పష్టం చేశారు. 2 రకాల షాట్లను కలిపి చూపించడం నాకు ఇష్టం లేదు. ప్రత్యేకమైన సన్నివేశాలు వచ్చే సమయంలో ట్రూ ఐమాక్స్ ఉన్నదాన్ని ఉన్నట్లే చూపించాలి అనుకున్నాను. స్క్రీన్ రేడియోలో మార్పులు వస్తే ప్రేక్షకులకు మొత్తం కొత్త సినిమాటిక్ అనుభూతిని ఇవ్వవచ్చని నేను నమ్ముతాను. ఈ విధానం ఎంతటి సవాల్తో కూడుకున్నదో సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సినిమా ద్వారా చూపించాలన్నదే తన ఉద్దేశమని రాజమౌళి తెలిపారు. సాంకేతికంగా, విజువల్ గా వారణాసి ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేయబోతుందని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది. మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా అంటే ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడగా ఐమాక్స్ కు సంబంధించిన ఈ తాజా వాక్యాలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.